నైట్ ఉస్మానియా పరిస్థితి అంటే కొద్ది వర్షం పడితే దాదాపు ఓల్డ్ ఉస్మానియా మొత్తం మునిగిపోయింది. ఇవాళ నేను ఉస్మానియా హాస్పిటల్ విజిట్ కూడా వస్తున్నాను. నేను మొత్తం చూసిన హాస్పిటల్ తిరిగిన, ఎక్కడ చూస్తే అక్కడ నీళ్ళు, ఎక్కడ చూస్తే అక్కడ చెత్త. ఇప్పుడు నరేంద్ర గారు సూపరింటెండెంట్ గారు ఉండే, ఆయనకి కరోనా పాజిటివ్ వస్తే పాపం ఆయన హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. ఇప్పుడు దాని ప్లేస్లో ఒక పాండు నాయక్ అని ఒక సూపరింటెండెంట్కి ఇక్కడ టెంపరీగా పెట్టినారు. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా తెలియదు. అసలు నేను వాటర్ గురించి చెత్త గురించి చెప్తే కూడా మేము చేస్తున్నాం, మేము చూస్తున్నాం, ఈ విధంగానైనా మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి గారు మీకు యాదుండా, కోట్ల రూపాయలు పెట్టి నేను కొత్త హాస్పిటల్ కడతా, ఉస్మానియాని మొత్తం మోడల్ హాస్పిటల్గా చేస్తా అని మీరు మాట ఇస్తారు. ఆ మాట ఏమైంది? హెల్త్ మినిస్టర్ గారు ఉస్మానియా హాస్పిటల్లో డైలీ వేల సంఖ్యలో పేద ప్రజలు ట్రీట్మెంట్ గురించి వస్తారు. ఇవాళ ఐసోలేషన్ వార్డ్ కూడా పెట్టారు. కానీ ఇక్కడ చూడండి, పీపీ కిట్లు చెత్త కుండీలో ఏ విధంగా పడి ఉంది, ఓపెన్ ఉంది. ఎన్ని దినాల నుంచి పడింది చెప్పలేం. ఈ విధంగా ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి. ముఖ్యమంత్రి గారు, మీరు ఆ పదవిలో ఉండే అధికారం మీకు లేదు. మీరు ఇవాళ మత్తులో ఉన్నారు, అంటే మీరు ఇవాళ నిద్రలో ఉన్నారు. నిద్ర నుంచి లేచి రండి. ప్రతి ఒక్క ఉస్మానియా హాస్పిటల్ కాకుండా ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు విజిట్ చేయండి. ఇవాళ పేద ప్రజలు ఏ విధంగా సస్తున్నారు ఈ కరోనా వల్ల కానీ వేరే బీమారీల వల్ల కానీ ఎంతమంది చూస్తున్నారు. ఒక్కసారి మీ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి మీరు అన్ని హాస్పిటల్ తిరిగితే మీకు తెలుస్తుంది. ఇక్కడ కూడా ఒక గోడ కట్టాలండి. కూడా ఒక ఫీట్ చాలు ఇక్కడ, అంటే దీనికైనా క్రిటిసైజ్ ఇక్కడ నుంచి ఇక్కడ కడితే అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటన్నా, ఇక్కడ పేషెంట్ వస్తుంది ఆపరేషన్ థియేటర్ అయినా సేమ్ ర్యాంప్ గోడ కడితే ర్యాంప్ కంపల్సరీ ర్యాంప్ వేస్తేనే ఇట్లా వెళ్ళిపోతారు, వాటర్ అవుతుంది. ఇది సేఫ్ అది, ఇది లైన్కి మనం సరిగ్గా డిసెక్టింగ్ చేయాలి. ఎవరు చేస్తాం? మున్సిపల్ ఏదైనా వాటర్ వస్తే ఇమీడియట్గా లోపల వెళ్ళిపోతే ఇది కూడా ఎక్కువ దీనికి పరిష్కారం వాటర్ ప్రెషర్ ఏటే విషయం అది కొంటే 2-3 రోజులు పడగలుగుతుంది. పర్మనెంట్ సెక్షన్ ఎందుకు ప్రాబ్లం అయితే రినోవేషన్ ఇది గుట్ట ఇది
ఇంకో కొత్త షెడ్ వేసి ఇవన్నీ తీసి దీన్ని రెనోవేషన్ చేసి ఇంకా టోటల్గా వాటర్ పడడానికి నీళ్ళు ఇవాళ పేపర్లో కూడా ఉంది, ఇంకా చాలా వర్షాలు వచ్చేలాగా ఉందని స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇంకా ఎలాంటి ఉంది, నేను రాత్రి 2:30 కింద చాలా పడింది ఇక్కడ. మీరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఒక ర్యాంక్ మంచి ఎక్కితోది పెట్టేస్తే ఏదైనా ఫోటో నీళ్ళు మాత్రం రావు. ఇక్కడ వాటర్ పోతే ఇక్కడ అక్కడ నుంచి ఇది వర్ష రాకపోతే ఇది తక్కువ ఖర్చులో ఇవ్వకండి. మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.